కడప జిల్లాలో ప్రధాన నేతలు మూడు పార్టీలు మరి తెలుగుదేశం పార్టీని విమర్శించడం ఏమిటని రాష్ట్ర వేర్ హౌస్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వైకాపా పార్టీలుగా వ్యవహారం నడిపిన నేతలు విమర్శించడం అంటూ కూడా ప్రశ్నించారు. అతిగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ఎమ్మెల్యే దంపతులపై అవాకులు చవాకులు పేలడం మానుకోవాలని వైసీపీ నేతలు హితో పలికారు. అతిగా నగరంలో ఉంటున్న వైఎస్ఆర్సీపీ కాలనీ సైతం అభివృద్ధి పరిచే దిశగా ఎమ్మెల్యే మాధవి దృష్టి సారించారని అన్నారు. 10 సంవత్సరాల నుంచి సుబ్బారెడ్డి కార్పొరేటరు ఉన్నాడు. ఏమి అభివృద్ధి జరిగింది, ఈ దేవుని గడపకు ఏం అభివృద్ధి చేశారు, ఎన్ని రోడ్లు వేశారు, ఎన్ని కాలువలు వేశారు, ఏ కార్యకర్తకు న్యాయం చేశారు అని విమర్శించడం జరిగింది. దీంట్లో 90% ఈ 10 ఏళ్ళు సుబ్బారెడ్డి కార్పొరేటర్ హయాంలో ఉన్నప్పుడే 90% 4 ఇంచు పైపులు ప్రతి ఒక్క సందుకు వేయడం జరిగింది. తర్వాత 10 రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంతెందుకు నిన్న విమర్శించిన వ్యక్తి వాళ్ళ ఇంటి ముందునే సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ 2 వేయడం జరిగింది. ఇవన్నీ కార్పొరేటర్లు కార్యకర్తలకు ఇచ్చి పనులు చేశారు. అంతెందుకు దేవుని గడపలో నేను ప్రెస్ మీట్ పెట్టిన అతనే వాళ్ళ ఇంటి ఎదురుగా డ్రైనేజీ కాలువకు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని అతనే పనిచేసినాడు. ఈ ఒక్క విషయం సరిపోదా కార్యకర్తకు న్యాయం చేసినాడో లేదో సుబ్బారెడ్డి అని? ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలనీలో ఫ్లాట్లు ఇస్తే మొత్తం అందరి నాయకులతో అందరిని ఒప్పించి మొత్తం అన్ని డివిజన్లలో సెంటు స్థలం ఇస్తా ఉంటే ఒక దేవుని కడప 2 సెకండ్ డివిజన్ కార్యకర్తలకు తర్వాత ప్రజలకు 1.25 సెంటు స్థలం ఇప్పించి చేశాడు. మా శ్మశానం దేవుని గడప శ్మశానము పూర్తిగా అధ్వాన స్థితిలో ఉండేది. ఈ బుద్ధు ఒక పార్కును తలపిస్తోంది. అది సుబ్బారెడ్డి చేశాడు. ఈ కడప నియోజకవర్గంలో కడప నడిబొడ్డున ఆ దివంగ నేత, ఆ ప్రియతమ నాయకుడు, ఆ రాజశేఖర రెడ్డిని గొప్పలు చెప్పుకుంటున్నా మీరు మీ పార్టీ వాళ్ళు ఆయన పేరు పెట్టుకున్నారు కదా వైఎస్ఆర్ కాలనీ అని. మరి 20 సంవత్సరాల కాలం నుంచి ఆ ప్రాంతంలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు లేక, రోడ్డు లేక, మంచినీళ్ళ సదుపాయం లేక, డ్రైనేజ్ సిస్టమ్ లేక ఆ ప్రాంత వాసులు ఎంత దుర్భర జీవితం గడుపుతున్నారో మీకు తెలియదా? మరి ఎవరు సిగ్గుపడాలా, ఎవరు అవమాన పాల్పడాలా? గత 20 సంవత్సరాల కాలం నుంచి ఈ నియోజకవర్గంలో మేయర్ మీరే కదండి. 10 సంవత్సరాలు మేయర్ రవీంద్రారెడ్డి గారు, మళ్ళీ తర్వాత కాలం మీరే కదా ఉండింది. ఎమ్మెల్యే కూడా మీ వాళ్ళే కదా, మీ పార్టీ ఎమ్మెల్యే కదా ఉండింది. మరి ఈ పనులు చేయకుండా ఎవరు సిగ్గుపడాలా, ఎవరు అవమాన పాల్పడాలా? మమ్మల్ని అనడం ఏంది మీరు? ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారండి. సురేష్ బాబు గారు, మీరు చేసిన తప్పులకు మీరు చేయకుండా, నియోజకవర్గ ప్రజలను మన్నలు పొందకుండా, మీతో మీ పార్టీతో సంబంధం లేదనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినా కూడా మీరు మళ్ళీ ఎంతో కాళ్ళు వేసుకొని ఓటర్ల కాడికి వస్తున్నామంటున్నారేంది? 20 ఏళ్ళు మీరే కదా ఈ డెవలప్మెంట్కు పూర్తిగా అడ్డు మీరే కదా, చేయలేదు కదా. మరి ఎవరో సిగ్గుపడాలా, ఎవరికో సిగ్గు లేదని మాట్లాడమేంది? మరి ఇంకో విషయం, అవినీతి గురించి మాట్లాడతావు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి 16 నెలలు